హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం ఎకానమీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. మరి ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నాం మనం తెలుసుకునే ముందు అసలు ఫస్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేసే అంశాలు ఏంటని తెలుసుకుందాం. సో మీకు ఇమేజ్ చూస్తే అర్థమై ఉంటుంది, మనం డిస్కస్ చేస్తున్నది ఇన్ఫ్లేషన్కి సంబంధించిన WPI అండ్ CPI. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ మెజర్స్ కదా ఇన్ఫ్లేషన్కి సంబంధించి. మరి వాటిలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లో ఉంది అనేది తెలుసుకుందాం. రైట్. సో సిలబస్ మ్యాపింగ్ కంటే ముందు మనం అసలు వీడియోలో ఏం డిస్కస్ చేస్తామని చూస్తే కనుక అసలు మనకి ఇప్పుడు రీసెంట్ కాంటెక్స్ట్ ఏంటి. సో WPI బదులు కొత్త ఇండెక్స్ని తీసుకురావడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. దానికోసం ఒక ఎక్స్పర్ట్ ప్యానెల్ని కూడా ఏర్పాటు చేశారు. సో ఆ ఎక్స్పర్ట్ ప్యానెల్ డీటెయిల్స్ చూద్దాం. మరి ఇప్పుడు WPI బదులు PPI అనేది ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు, అలానే WPIకి ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, ఎవరు రిలీజ్ చేస్తారు, దాని గురించి అంతా తెలుసుకుందాం. అలానే CPI లాంటి ఇన్ఫ్లేషన్ మెజర్ అనే దాని గురించి తెలుసుకుంటూనే ఒకప్పుడు WPI నుంచి ఇన్ఫ్లేషన్ మెజర్ చేయడానికి ఇప్పుడు CPIకి RBI ఎందుకు ట్రాన్స్ఫర్మేషన్ అయింది అనేది ఇవన్నీ కూడా తెలుసుకుందాం. రైట్. సో మరి ఇది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. మరి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న అంశం ఏంటి అంటే మనకి రీసెంట్గా సెంటర్ ఒక ఎక్స్పర్ట్ ప్యానెల్ 18 మెంబర్స్ ఎక్స్పర్ట్ ప్యానెల్ని ఫామ్ చేసింది. మరి ఎక్స్పర్ట్ ప్యానెల్ చైర్మన్ ఎవరు అంటే రమేష్ చంద్. రైట్. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, రమేష్ చంద్. మరి ఈయన ఎవరు అంటే నీతి ఆయోగ్ మెంబర్ అనమాట. సో ఈ రమేష్ చంద్ గారి ఆధ్వర్యంలో 18 మెంబర్స్తో కూడిన ఎక్స్పర్ట్ ప్యానెల్ని మనకి ఇప్పుడు ఫామ్ చేశారు. ఎందుకు, మనకి ఇప్పుడు హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో WPI దీన్ని రీప్లేస్ చేయడానికి. దేంతో? PPI అంటే పర్చేసింగ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్, అంటే మనకి ప్రొడ్యూసర్ సైడ్. సో ప్రొడ్యూసర్ సైడ్ మనకి ప్రైస్ లెవెల్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి మనకి లాంచ్ చేస్తున్నదే PPI అనమాట. సో మరి ఈ ట్రాన్సిషన్ అనేది ఎలా జరగాలి, సో PPI అనేది ఎందుకు బెస్ట్, లేకపోతే దాంట్లో మనం ఏమేమి కాంపోనెంట్స్ని ఇంక్లూడ్ చేయాలి ఇన్ఫ్లేషన్ని మనం మెజర్ చేయడానికి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసి వాళ్ళు రికమెండేషన్స్ ఇవ్వడానికి అని చెప్పి ఎక్స్పర్ట్ ప్యానెల్ని ఫామ్ చేశారు. సో మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు ఇప్పుడు రీసెంట్ కాంటెక్స్ట్ తెలుసుకున్నాం కదా. సో రీసెంట్ కాంటెక్స్ట్ ప్రకారం ఇక్కడ మనకి 2026 ఏప్రిల్ వరకు వీళ్ళు కమిటీ రికమెండేషన్స్ అనేది సబ్మిట్ చేయాలి. ఎవరికి సబ్మిట్ చేస్తారు? ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. సో వాళ్ళు రికమెండేషన్స్ అనేవి తీసుకెళ్లి ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్కి సబ్మిట్ చేస్తారు. మరి 18 మెంబర్స్ అనుకున్నాం మనం, రమేష్ చంద్ గారి ఆధ్వర్యంలో అనుకున్నాం కదా. సో 18 మెంబర్స్ ఎవరు ఉంటారు అని అంటే మనకి డిఫరెంట్ మినిస్ట్రీస్ నుంచి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి మెంబర్స్ కానీ కంపోజిషన్ అనేది కానీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుంచి ఉంటుంది, స్టాటిస్టిక్స్కి సంబంధించిన మినిస్ట్రీ నుంచి, అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి. రైట్. సో ఎందుకంటే ఫుడ్ ప్రైసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫ్లేషన్ మెజర్ చేయడంలో కానీ, లేకపోతే మనకి పెట్రోలియం, ఎందుకంటే ఫ్యూయల్ అనేది చాలా మోస్ట్ ఓలటైల్ కాబట్టి దాని వాల్యూ అనేది ఎలా ఆల్టర్ అవుతూ ఉంటుంది, ఇలాంటివన్నీ. సో ఇలాంటి డిఫరెంట్ మినిస్ట్రీస్తో పాటు మనకి ఈవెన్ RBI నుంచి కానీ, సో ఇలా డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ని కలిగి ఉన్న 18 మెంబర్స్ ఇప్పుడు ఎగ్జామిన్ చేసి మనం WPI నుంచి PPIకి ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది చేయాలి, సో దాంట్లో పెట్టాల్సిన కాంపోనెంట్స్ ఏంటి, బెటర్ రిజల్ట్స్ రావడానికి మనం ఎలా చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా రికమెండేషన్స్ అనేవి ఇస్తారు. సో ఫస్ట్ మనం ఇప్పుడు అసలు ఇన్ఫ్లేషన్ అనేది తెలుసుకుందాం. ఆబ్జెక్టివ్స్ ఏంటి, అసలు మెయిన్గా ఇప్పుడు మనకు WPI నుంచి PPIకి ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం మారుతున్న చేంజెస్కి తగ్గట్టు, అంటే స్ట్రక్చరల్ ఎకనామిక్ చేంజెస్ ఏవైతే వస్తున్నాయో వాటికి అనుగుణంగా మనం కూడా ట్రాన్సిషన్ అవ్వాలి అని చెప్పి ఈ పర్టికులర్ కమిటీ అనేది వర్కౌట్ చేస్తుంది. సో స్ట్రక్చరల్ ఎకనామిక్ చేంజెస్, దాంతోపాటు మనకి సిగ్నిఫికెన్స్ ఏంటి మెయిన్గా అంటే గ్లోబల్ స్టాండర్డ్స్ చూస్తే కనుక వాళ్ళు ఆల్మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్లో కానీ డిఫరెంట్ కంట్రీస్లో కూడా మనకి పర్చేసింగ్ లెవెల్, అంటే మనకి ఎప్పుడైనా కూడా హోల్సేల్ లెవెల్ అనేది కన్జ్యూమర్ లెవెల్, ప్రొడ్యూసర్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ అనేది ప్రాపర్గా ఉంటుందన్నమాట. సో ఇన్ఫ్లేషన్ అనేది ప్రొడ్యూసర్స్ లెవెల్ నుంచి పర్స్పెక్టివ్ అర్థం చేసుకోవడానికి మనకి PPI అనేది హెల్ప్ అవుతుంది. సో ఇది ఫస్ట్ గ్లోబల్ స్టాండర్డ్స్ని మీట్ అవ్వడానికి మనకి మెయిన్గా హెల్ప్ చేస్తుంది. సో గ్లోబల్ స్టాండర్డ్స్తో పాటు మనకి ప్రొడక్షన్ లెవెల్లో మనకి ఎలాంటి ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి, ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక హోల్సమ్ పిక్చర్ అనేది PPI ఇస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ అండ్ సిగ్నిఫికెన్స్. మరి ఇప్పుడు మనం ఫస్ట్ డిస్కస్ చేసేది అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి. మనకి WPI అయినా, CPI అయినా, PPI అయినా, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఏదైనా కూడా మనకి ఇన్ఫ్లేషన్ అనేది తెలుసుకోవాలి. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, రైజ్ ఇన్ ప్రైసెస్. సో మనకి ప్రైసెస్ అనేది రైజ్ అవ్వడమే కాకుండా డిక్రీజింగ్ పర్చేసింగ్ పవర్ కూడా ఉంటుంది. సో మనకి ప్రైస్ ఎప్పుడైతే రైజ్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది, మన కొనుగోలు శక్తి అనేది తగ్గుతుంది. సో డిక్రీజింగ్ పర్చేసింగ్ పవర్. రైట్. సో ఇది ఫస్ట్. సో మరి ఇలా జరిగినప్పుడు జనరల్గా ఏం జరుగుతుంది, 2 రీజన్స్ వల్ల, అంటే మనకి రైజ్ ఇన్ ప్రైసెస్ వల్ల ఏం జరుగుతుంది, మనం తక్కువగా కొంటుంటాం అనమాట. సో మనం తక్కువగా బై చేస్తుంటాం ఏదైనా గూడ్స్ అండ్ సర్వీసెస్ని.
ఇది తక్కువగా అవ్వచ్చు, లేదా ఉన్న మనీతో అంటే మనకు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ మనీ ఏదైతే ఉంటుందో దాంతో ఇంతకు ముందు మనం కొన్న దానికంటే తక్కువగా అయినా పర్చేస్ చేస్తుంటాం అనమాట. అంటే ఎగ్జిస్టింగ్ మనీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకు ముందు 10 రూపీస్కి 10 చాక్లెట్స్ వచ్చాయి అనుకుందాం. బట్ ఇన్ఫ్లేషన్ అవ్వడం వల్ల ఏమవుతుంది, సేమ్ 10 రూపీస్కి మీకు ఆ 10 రూపీస్ ఉంటే కనుక, ఇదంతా ఎప్పుడు మీకు ఇన్కమ్ అనేది పెద్దగా మారకుండా ప్రైజెస్ అనేవి రైజ్ అయితే కనుక అప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది ఇంపాక్ట్ కనిపిస్తుంది మనకి. సో ఇన్కమ్ అనేది పెద్దగా మారకపోతేనే, ఇన్కమ్ పెరిగింది అని అంటే మీకు ఆ అకామిడేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ 10 రూపీస్కి సేమ్ మనకి 5 చాక్లెట్స్ వచ్చాయనుకోండి, ఇంతకుముందు 10 చాక్లెట్స్ వచ్చేవి, ఇప్పుడు 5 చాక్లెట్స్ వస్తున్నాయి. సో ఈ డిఫరెన్స్ని కూడా మనం ఇన్ఫ్లేషన్గా కన్సిడర్ చేస్తాం, రైట్. దెన్ మనకి రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అని కూడా ఉంటుంది. మరి ఇన్ఫ్లేషన్ అంటేనేమో మనం రైజ్ ఇన్ ప్రైజెస్ అనుకున్నాం కదా, మరి రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? సో రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటే జనరల్గా ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి నవంబర్ 2024లో ఇన్ఫ్లేషన్ అనేది 5%గా ఉంది అనుకుందాం, రైట్. సో మరి ఇప్పుడు మళ్ళీ జనవరి 2025కి మెజర్ చేసినప్పుడు ఇన్ఫ్లేషన్ పర్సంటేజ్ అనేది 7% అయింది అనుకుందాం. అంటే ప్రైజెస్ మాత్రమే రైజ్ అవ్వట్లేదు, ఇన్ఫ్లేషన్ యొక్క రేట్ కూడా పెరుగుతూ వస్తుంది. దాన్ని కూడా మనం రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటాం అనమాట. సో రైట్, ఇప్పటి వరకు క్లియర్గా అర్థమైందా? దెన్ హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఆర్ దీన్ని WPI అని కూడా అంటాం. అసలు ఇది ఏంటి అని తెలుసుకోవాలి. సో హోల్సేల్ అంటే ఏంటి? సో మనకి ఎవరైతే బై చేస్తారో గూడ్స్ అండ్, మనకి జనరల్గా హోల్సేల్ లెవెల్లో ఓన్లీ గూడ్స్ని కన్సిడర్ చేస్తాం, కన్స్యూమర్ లెవెల్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ చేస్తాం. ఎందుకంటే మనకి హోల్సేల్ లెవెల్లో ఎప్పుడు కూడా సర్వీసెస్ అనేవి డెలివర్ అవ్వవు కాబట్టి ఓన్లీ హోల్సేల్ లెవెల్లో గూడ్స్ని కన్సిడర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ హోల్సేల్ లెవెల్లో మనకి ఎవరైతే హోల్సేల్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళు, హోల్సేలర్స్ బల్క్లో ఎవరికైనా సెల్ చేస్తున్నారనుకోండి, వాటిని మనం WPI కింద కన్సిడర్ చేస్తాం అనమాట. సో అక్కడ వచ్చే ప్రైస్ చేంజెస్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం WPIగా మానిటర్ చేస్తుంటాం, రైట్. అంటే హోల్సేల్ లెవెల్లో ప్రైస్ చేంజ్ అనేది జరిగితే కనుక, అంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే కనుక దాన్ని మనం WPIతో మెజర్ చేయొచ్చు. మరి ఇది జనరల్గా ఎవరు రిలీజ్ చేస్తుంటారు? WPI అనేది ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కింద ఉన్న ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వీళ్ళు రిలీజ్ చేస్తుంటారు. మరి దీని యొక్క బేస్ ఇయర్ ఏంటి అంటే 2011-12. సో 2011-12 అనేది దీని యొక్క బేస్ ఇయర్, రైట్. సో మరి ఈ WPI ఇన్ఫ్లేషన్ అనేది మనకి దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది? హోల్సేల్ లెవెల్లో ఉన్న ప్రైజెస్ని ఇంక్రీజ్ అయ్యాయా డిక్రీజ్ అయ్యాయా అని చెప్తుంది. ఓన్లీ గూడ్స్కి సంబంధించిన ప్రైస్ రైస్ అనేది తెలుస్తుంది అనమాట. దెన్ మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ నెంబర్ ఆఫ్ కమోడిటీస్ ఎన్ని ఉంటాయి? సో మనకు ఆల్మోస్ట్గా డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. లైక్ ప్రైమరీ ఆర్టికల్స్ కానీ, ఫుడ్ అండ్ ఫ్యూయల్ అని కానీ, లేకపోతే మనకి నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాస్ అని కానీ, సెక్టర్ అని కానీ, ఇలాంటి చాలా ఉన్నాయి. బట్ వాటిల్లో మనం కాంపోనెంట్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్గా 697 కమోడిటీస్ అన్నిటిని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు. సో దాని తర్వాత మనకి బేస్ ఇయర్ అనేది ఎంత ఉంది? 2011-12 అనేది WPIకి సంబంధించిన బేస్ ఇయర్గా ఉంది, రైట్. సో ఇది తెలుసుకోవాలి. దెన్ అసలు కాంపోనెంట్స్ ఏంటి? సో ఫస్ట్ కాంపోనెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక మనకి ప్రైమరీ కాంపోనెంట్స్ అనేవి ఆల్మోస్ట్ 22% వెయిటేజ్ని కలిగి ఉంటాయి అన్నమాట ఇవి. సో మరి ప్రైమరీ కాంపోనెంట్స్ అనేవి ఏంటి? మళ్ళీ వీళ్ళని ఫుడ్ ఐటమ్స్గా అండ్ నాన్ ఫుడ్ ఐటమ్స్గా క్లాసిఫై చేశారు, రైట్. సో ఫుడ్ ఐటమ్స్ అంటే మనకి జనరల్గా వీట్ కానీ, పల్సెస్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఇలాంటివన్నీ ఫుడ్ ఐటమ్స్లోకి వస్తాయి. మరి నాన్ ఫుడ్ ఐటమ్స్ అంటే ఏంటి? మనకి ఎడిబుల్ ఆయిల్ కాకుండా ఆయిల్ సీడ్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి కానీ, పెట్రోలియం కానీ, ఇలాంటివన్నీ కూడా నాన్ ఫుడ్ సోర్సెస్లోకి వస్తాయి, ప్రైమరీ ఆర్టికల్స్ అని చెప్పొచ్చు. దెన్ నెక్స్ట్ కేటగిరీ ఏంటి? మనకి ఫ్యూయల్. మరి ఇక్కడ ఫ్యూయల్ అంటే ఏమొస్తుంది? మనకి పెట్రోలియం కానీ, గ్యాస్ కానీ, CNG కానీ, ఇలాంటివన్నీ కూడా ఫ్యూయల్ కేటగిరీలోకి వస్తే ఇది ఒక 15% అటు ఇటుగా ఉంటుంది వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ. దెన్ మనకి లార్జెస్ట్ బాస్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక మనకి ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్లో ఏమేమి ఉంటాయి జనరల్గా అంటే ఇది 60% కంటే ఎక్కువే ఉంటుంది వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకి ఎక్కువగా సిమెంట్ కానీ, కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, రైట్. సో ఇలాంటి బేసిక్ ఏవైతే ఇండస్ట్రీస్ ఉంటాయో లైక్ టూరిజం చెప్పొచ్చు, సో ట్రేడ్ చెప్పొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా, టూరిజం రాదు గూడ్స్లోకి, సో ఇక్కడ మనకి ట్రేడ్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోకి వస్తాయి. సో లార్జెస్ట్ వెయిటేజ్ వైజ్ చూస్తే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇది ఒకటి తెలుసుకోవాలి. దెన్ మనకి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అండ్ కోర్ ఇన్ఫ్లేషన్ అండ్ 2 డిఫరెంట్ టర్మ్స్ కూడా మనం వింటూ ఉంటాం అనమాట. మరి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? సో ఇక్కడ అన్ని రకాల గూడ్స్ని ఇంక్లూడ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక దాన్ని హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటాం. అలా కాకుండా కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? సో మనకి మోస్ట్ ఓలటైల్ ఏవైతే ఉంటాయి, ఓలటైల్ అంటే ఏంటి? ఈజీగా చేంజ్ అవుతూ ఉంటాయి, రైట్. సో ఈజీగా చేంజ్ అవుతూ ఉంటాయి, అలాంటి వాటిని మనం ఇంక్లూడ్ చేయకపోతే కనుక మోస్ట్ ఓలటైల్ అంటే ఏంటి? ఫుడ్ అండ్ ఫ్యూయల్. సో మనకి ఎప్పుడు కూడా వెజిటబుల్ ప్రైజెస్ కానీ,
ఫ్రూట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా డే టు డే మారుతుంటాయి, వీక్ టు వీక్ మారుతుంటాయి. సో అలా ఓలటైల్గా ఉండేవి వాటిని ఎక్స్క్లూడ్ చేస్తాం. సో ఫుడ్ కానీ ఫ్యూయల్ కూడా డైలీ మారుతుంటుంది కదా. సో అలా ఆల్మోస్ట్గా మనకి ఇలా ఓలటైల్గా ఉండే వాటిని ఎక్స్క్లూడ్ చేస్తాం అనమాట. వీటిని ఇంక్లూడ్ చేయకపోతే దాన్ని కోర్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఎందుకంటే ఓలటైల్గా ఉన్నాయి అని అంటే కనుక అవి ప్రాపర్ పిక్చర్ ఇవ్వవు అని చెప్పి జనరల్గా కోర్ ఇన్ఫ్లేషన్ ఇంక్లూడ్ చేయరు. బట్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఏం చేస్తారు, అన్నిటిని ఫుడ్ని ఫ్యూయల్ అన్నిటిని ఇంక్లూడ్ చేసి ఇన్ఫ్లేషన్ మెజర్ చేస్తే కనుక హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటాం. కానీ డెవలపింగ్ కంట్రీస్ లాంటి కంట్రీస్, ఇండియా లాంటి కంట్రీస్లో ఏది కరెక్ట్ పిక్చర్ ఇస్తుంది, మనం ఇట్లా కోర్ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి. బట్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కదా ఇన్ఫ్లేషన్ డిటర్మైన్ చేయడంలో. వాటిని ఇగ్నోర్ చేస్తే అసలు ఎంత ఇన్ఫ్లేషన్ ఉంది, దాని ఇంపాక్ట్ అనేది ఎంత ఉంది ఎకానమీ మీద మెజర్ చేయడం కష్టమవుతుంది. అందుకని ఏం చేస్తారు, డెవలపింగ్ కంట్రీస్లో ఎక్కువగా హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనేది ట్రూ పిక్చర్ ఇస్తుంది అనమాట. అసలు ఇన్ఫ్లేషన్ స్టేటస్ ఎంత ఉంది, ఎకానమీ మీద ఇంపాక్ట్ ఎలా ఉందని తెలుసుకోవడానికి. రైట్, సో ఇది డిఫరెన్స్ అనమాట. దెన్ అసలు WPIకేను CPIకి డిఫరెన్సెస్ ఏంటనే తెలుసుకోవాలి. మనకి మన WPI అనేది ఎక్కడ మెజర్ చేస్తాం మనం, ప్రైస్ రైజెస్ అనేవి హోల్సేల్ లెవెల్లో మెజర్ చేస్తాం మనం. హోల్సేల్ లెవెల్లో బయర్స్ బల్క్గా ఎవరికైతే అమ్ముతారో వాళ్ళని మనం హోల్సేల్ లెవెల్లో మెజర్ చేస్తుంటాం అనమాట. మరి CPI అంటే ఏంటి, ఇది కన్జ్యూమర్ లెవెల్లో, అంటే ఎవరైతే ఎండ్ ప్రోడక్ట్ని యూస్ చేస్తారో వాళ్ళకి ప్రైస్ లెవెల్ ఎంత చేంజెస్ వచ్చాయి అనేది మెజర్ చేస్తుంది CPI. రైట్, దెన్ సో ఇక్కడ ఏంటి, గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి రెండు ఉండవు. సో ఓన్లీ గూడ్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు కూడా ఇంక్లూడ్ అవుతాయి అనమాట. సర్వీసెస్ గూడ్స్ రెండు ఉంటాయి. మరి ఇక్కడ ఎలా ఉంటుంది మనకి, జనరల్గా ప్రైమరీ ఆర్టికల్స్, ఫుడ్ ఫ్యూయల్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్టికల్స్ ఇలాంటి డిఫరెంట్ కంపోనెంట్స్ అనేవి ఉన్నాయి. మనకి ఇక్కడ ఎలా ఉంటుంది, CPI రూరల్, CPI అర్బన్స్, CPI అగ్రికల్చర్ లేబర్ కానీ, CPI ఇండస్ట్రియల్ వర్కర్ కానీ, CPI కంబైన్డ్ కానీ ఇలా ఉంటాయి అనమాట క్లాసిఫికేషన్ అనేది. దాని తర్వాత మనకి ఇది మంత్లీ రిలీజ్ అవుతుంది. సో ఇది కూడా మనకి మంత్లీ రిలీజ్ అవుతుంది. రైట్, సో రెండు కూడా మంత్లీ రిలీజ్ అవుతాయి. సో ఇదేమో మనకి ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ రిలీజ్ చేస్తారు. ఇక్కడేమో నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ NSO వాళ్ళు రిలీజ్ చేస్తుంటారు అనమాట. సో మన దీనికి సంబంధించిన బేస్ ఇయర్ అనేది 2011-12గా ఉంటుంది. దీనికి సంబంధించి ఇండస్ట్రియల్ వర్కర్స్కి అయితే కనుక మనకి 2016 అనేది ఇండస్ట్రియల్ వర్కర్స్కి సంబంధించిన బేస్ ఇయర్గా కనిపిస్తుంది. సో ఇలా మనకి డిఫరెంట్ బేస్ ఇయర్స్ అనేవి ఉన్నాయి. సో బేస్ ఇయర్ అంటే ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. సో బేస్ ఇయర్ అంటే ఏంటి, సో మనకి ఇన్ఫ్లేషన్ అనేది ఒక దాంతో కంపేర్ చేస్తేనే మనకి ఇది పెరిగిందా తగ్గిందా అనేది తెలుసుకోవడానికి క్లియర్ పిక్చర్ వస్తుంది, అవునా కదా. సో మనకి లాస్ట్ నవంబర్లో ప్రైస్ ఎంత ఉందని తెలిస్తేనే డిసెంబర్లో పెరిగిందా లేదని మనం అసెస్ చేయగలం. సో అలాంటి అసెస్మెంట్ చేయాలి అంటే ఏంటి, ఒక పర్టికులర్ బేస్ ఇయర్ని సెలెక్ట్ చేస్తారు. మరి ఆ బేస్ ఇయర్ అనేది అదే ఎందుకు సెలెక్ట్ చేస్తారు అని అంటే, జనరల్గా మనకి ఆ ఇయర్లో స్టేబుల్ ప్రైజెస్ ఉంటాయన్నమాట. జనరల్ అంటే ఎక్కువ ఇన్ఫ్లేషన్ లేకుండా మోడరేట్ లెవెల్లో మనకి ప్రైస్ రైస్ నుండి స్టేబుల్గా ఉండే ఇయర్ని మనం చూస్ చేసుకుని దాన్ని బేస్ ఇయర్గా కంపేర్ చేస్తారనమాట. మరి ఇప్పుడు WPI నుంచి PPIకి ట్రాన్సిషన్ అవుతున్నామని చెప్పాను కదా. సో దానికి సంబంధించి బేస్ ఇయర్ ఇప్పుడు WPIకి 2011-12 ఉంది కదా. సో ఈ బేస్ ఇయర్ని 2022-23 కూడా చేంజ్ చేయడానికి ఎక్స్పర్ట్ ప్యానెల్కి ఒక రికమెండేషన్ అనేది ఉంది. సో వాళ్ళు దాని ఫీజిబిలిటీని చూస్తారు. 2022-23కి మనం బేస్ ఇయర్ సెట్ చేసుకుని ప్రొడ్యూసర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అనే దాన్ని మనం సెట్ చేసుకోవచ్చా WPI ప్లేస్, ఇవన్నీ కూడా ఆ ఎక్స్పర్ట్ ప్యానెల్ అనేది ఎగ్జామిన్ చేస్తుంది. రైట్, దెన్ మనం నెక్స్ట్ చూసేది ఏంటి, అసలు రిజర్వ్ బ్యాంక్ ఇంతకు ముందు WPIని ఇన్ఫ్లేషన్కి మెజర్గా చూసేది. మరి ఇప్పుడు WPI నుంచి CPIకి ఎందుకు ట్రాన్స్మిషన్ అనేది అయింది అనేది తెలుసుకోవాలి. సో ఇది ఎవరు రికమెండ్ చేశారు, WPI బదులు CPIని తీసుకోమని అని అంటే ఉర్జిత్ పటేల్ రికమెండేషన్స్ అనమాట. ఉర్జిత్ పటేల్ కమిటీ తెలుసు కదా మనకి. సో 2016లో మనకి ఈవెన్ RBI చీఫ్గా కూడా ఉన్నారు, సో గవర్నర్గా. సో ఉర్జిత్ పటేల్ కమిటీ రికమెండేషన్స్ మేరకే మనకి మానిటరీ పాలసీ కమిటీ కూడా ఎస్టాబ్లిష్ అయింది, అవునా కదా. సో ఇలా ఉర్జిత్ పటేల్ కమిటీ మనకి WPI నుంచి CPIకి ట్రాన్స్మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎకానమీకి అని చెప్పారు. ఎందుకు అని అంటే మనకి ఇక్కడ WPI అనేది ఇంతకు ముందు ఇన్ఫ్లేషన్కి మెజర్గా ఉన్నప్పటికీ కూడా ఇది ఏం చేస్తుంది, ఓన్లీ హోల్సేల్ లెవెల్లో ప్రైస్ రైస్ అనేది ఎలా ఉందో తెలుస్తుంది. రైట్, సో హోల్సేల్ లెవెల్ అనేది మనకి కరెక్ట్ పిక్చర్ ఆఫ్ ఎకానమీని ఇవ్వదు. అలా కాకుండా CPI పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే కనుక మనకి CPI ఏంటి, కన్స్యూమర్ లెవెల్లో చెప్తుంది ప్రైస్ రైజ్ అనేది ఎలా ఉంది. సో మనకి కరెక్ట్ పిక్చర్ అనేది CPI నుంచి అర్థమవుతుంది. అలానే ఇక్కడ WPIలో ఏంటి, మనకి ఓన్లీ గూడ్స్ మాత్రమే ఇంక్లూడ్ అవుతున్నాయి అండ్ ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు కూడా ఇంక్లూడ్ అవుతున్నాయి. రైట్, సో ఇలా ఈ రెండు అడ్వాంటేజెస్ ఉన్నందువలన మనకి WPI నుంచి CPIకి ట్రాన్స్మిషన్ అనేది జరిగిందనమాట. రైట్, దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఇంక్లూడెడ్ ఇన్ ద కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బట్ నాట్ ఇన్ ద హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. సో WPIలో లేనిది CPIలో ఉన్నది ఏంటి అనేది మీకు తెలిస్తే కనుక ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, WPI అండ్ CPI
serve distinct purposes in measuring inflation, discuss the differences between WPI and CPI and their relevance in Indian context. So 250 words లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మరి ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం? రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ WPIని రీప్లేస్ చేయడానికి ఒక ఎక్స్పర్ట్ ప్యానల్ని ఫామ్ చేసింది. ఆ పర్టికులర్ కాంటెక్స్లో మనం ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, WPI అంటే ఏంటి, CPI అంటే ఏంటి, అలానే ఇప్పుడు కొత్తగా తీసుకురాబోతున్న ప్రొడ్యూసర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. సో ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఇంకేదైనా టాపిక్స్ నుంచి మా నుంచి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే కనుక అవి కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్గా అవన్నీ ఒకదాని తర్వాత ఒకటే నేను చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.